స్టార్ట్ చేయండి సార్. ఓకే, నేను ఒక తాగుబోతునండి. నా పేరు నాగేశ్వరరావు. దేవుడి దయ వలన, ఏ దయ వలన, తోటి మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్షిప్ సహకారంతో ఈరోజు ఆ మధుర సొక్కు దూరం ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. అందరికీ ఆన్లైన్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ 12వ సోపానం. 12వ సోపానం నాన్ని ఎలా ఆచరించాలి అనేది. ఈ సోపానం నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అంటే, నేను స్పాన్సర్ తోటి పనిచేయనప్పుడు, పనిచేయటం మొదలు పెట్టక ముందు ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అనే మాట ఎప్పుడు చదివినప్పుడు అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఏం అర్థం, అసలు అది చెవులో పోయేది కాదు, వినపడేది కాదు, అది ఏం అర్థం కదా. ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటి? తాగుడు మానకేసి రోజు మీటింగ్లకు పోతే అదే ఆధ్యాత్మిక చైతన్యం. అంత మించి నాకు తెలియదు. ఈ సందేశాన్ని ఆల్కహాలికులకు అందించటకును మరియు మా వ్యవహారంలో అన్నింటిలో ఈ నియమాలు పాటించడం ప్రయత్నం చేశాము. ఈ సందేశాన్ని అంటే ఏంటి? తాగుడు లేని జీవితం. తాగుడు లేని జీవితం అంటే ఏంటి? రోడ్డు మీద తాగేవాడు, రియాబుల్లో ఉండేవాళ్ళు, 12 స్టెప్ కాల్స్, ఇది అనుకునేవాడిని. కానీ అసలు ఈ యొక్క 12 యొక్క సోపానం యొక్క వాస్తవ అర్థాన్ని నేను ఎప్పుడు గుర్తించటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, దాని నుంచి ఏదో నేర్చుకోవటం కానీ, దాన్ని ఆచరించటం కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే గతంలో నేను ఏఏకి వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో స్పాన్సర్షిప్ లేదు. స్టెప్ వర్క్ అంటే, స్పాన్సర్షిప్ అంటే లేదు. మీటింగ్ రావటం, 24 గంటలు మీటింగ్కి రావటం, కొత్తోడికి సాయం చేయటం, దేవుడితో దండం పెట్టుకోవటం, దేవుడితోటి సంబంధం కొనసాగించడం. ఇదంతా ఎలాగుండేదంటే, ఆముదం రాసిన చేతికి పట్టుకొని లాగుతూ ఉంటే జారిపోతూ ఉంటుంది. అలా ఉండేది మా భౌతిక విషయాల పట్ల ఎదుగుదల. అంతర్గత వ్యవహారాల పట్ల నా వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే, పొద్దున్నే బార్ షాప్లో పోంగల్నే, బార్ షాపు, వైన్ షాపు, అది ఆ షాప్ తీయంగానే లేదా బార్ తీయంగానే ఆ చుట్టుపక్కల ఖాళీ గ్లాసులు, సీసాలు, సగం దాగి వదిలిపెట్టిన సోడాలు, సగం తిన్న ఎముకలు, అవన్నిటి మధ్య శుభ్రం చేయకుండా అగరబత్తులు వెలిగిస్తే వాడు పోయి ఆ ఓనరు ఎలా ఉంటుందో, నేను సోపానాలు సాంప్రదాయాలు చేయకుండా నా జీవన విధానం అలా ఉండేది. పెంట కుప్పల మధ్య అగరబత్తులు వెలిగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇంకా రియల్గా చెప్పాలి అంటే. కానీ ఈ 12వ సోపానంలో నాకు మొట్టమొదట రాసి ఉంటుంది, ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన. ఈ సోపానముల ఫలితంగా అంటే పైన 11 సోపానాలు చేస్తే ఆధ్యాత్మిక చైతన్యం పొందుతాము. ఎవరైనా పొందుతారు, ఏఏకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒకటే సిస్టమ్. 12 సోపానాలు చేస్తే ఆధ్యాత్మిక చైతన్యం పొందుతాము, పొందినందువలన అన్నాడు. మరి నేను ఆ స్పాన్సర్ని అడిగాను, ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన
ఎడ తెలుసుద్ది సార్ అన్న. తర్వాత నాకు ఆ డౌట్ పోయింది. ఎందుకంటే నా జీవితంలో విశ్వాసం నేరుగా ఢీకొట్టింది. నాకు ఆ ప్రాబ్లం లేదు. అది తర్వాత రోజుల్లో ఆ యొక్క వాస్తవాన్ని నాకేదైతే ఆధ్యాత్మిక చైతన్యం జరిగిందో దాన్ని రూఢీపరుచుకోవటానికి, బలపరుచుకోవటానికి, నా బిలీఫ్ సిస్టంలో నింపుకోవటానికి, నా అవగాహనను పెంచుకోవటానికి, నా ఇచ్చను, నా జీవితాన్ని ఆ శక్తికి అప్పజెప్పటానికి, నా సొంత ఆలోచన వదిలిపెట్టి దేవుడి ఆలోచన ప్రకారం బతకటానికి కావలసిన అవగాహన క్రమక్రమంగా నేర్చుకుంటూ వచ్చా. కానీ విశ్వాసం నేరుగా ఢీకొట్టింది. కానీ ఆ విశ్వాసం నేరుగా నాకు ఢీకొట్టక ముందు నా స్పాన్సర్ని అడిగా, ఏంటి బాబు సార్ ఇది ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అని అంటారు కదా, నాకు ఆధ్యాత్మిక చైతన్యం పొందినట్టు నాకు ఎట్ట తెలుసు అన్నప్పుడు ఆయన చెప్పాడు, నీ జీవితంలో 12 హామీలు నెరవేరుతున్నాయా అన్నాడు. ఏమో తెలియదు సార్ అన్న. ఒకసారి చెక్ చేసుకో, కాసేపు కూర్చో, 12 హామీలు ఎలా నెరవేరుతున్నాయో చూసుకో. సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు తాగినప్పుడు, మంచి మంచి అమ్మాయిలతోటి రొమాన్స్ చేసినప్పుడు, మంచి గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు, జీవితంలో సక్సెస్ పొందినప్పుడు, మంచి ఆల్కహాల్ వాడినప్పుడు, బాగా తాగినప్పుడు, బాగా డబ్బున్నప్పుడు, మంచి ఖుషి పరిస్థితులు బాగున్నప్పుడు నాకు అవన్నీ తక్కువే, చాలా తక్కువ. అప్పుడు కూడా నేను అనుభవించని ఏదో ఒక భావన, ఒక ఫీలింగ్ గుండెల్లో, హృదయంలో నేను ఈరోజు అనుభవిస్తున్నా. ఇట్స్ క్లియర్. అయితే స్టార్టింగ్ లో నేను స్వప్నాలు చేస్తున్న క్రమంలో ఈ ఆధ్యాత్మిక చైతన్యం గురించి నాకు అవగాహన రాకముందు నేను అడుగుతూ ఉంటే ఏదో సంథింగ్ తెలియని నాకు సేవ చేసినప్పుడు, ఏదైనా యానివర్సిటీకి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళి ఓపెన్ షేరింగ్ చేసినప్పుడు, కొత్త వాళ్ళకి సహాయం చేసినప్పుడు, ఆ పోతే యానివర్సిటీలకు వెళ్ళినప్పుడు, రిహాబులకు వెళ్ళి ఓపెన్ గా షేర్ చేసుకున్నప్పుడు, ఏదైతే ఇతరులతో కలిసి బాగా పనిచేస్తున్నప్పుడు, ఆ సోపానాలు రా స్పాన్సిల్తో పనిచేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక రకమైన ఒక మైమరుపు, ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్, ఒక హుందాతనం, ఒక విచక్షణ, ఒక ధైర్యం, ఒక ఒక రకమైన వందల రకాల ప్రేమపూర్వకత, షరతులు లేని ప్రేమా విధానం, కళ్ళల్లో వెలుగు, షార్ప్నెస్, గుండెల్లో ఏదో సంథింగ్ తెలియని ఒక రకమైన ఫోకస్ నన్ను బాగా స్ప్రెడ్ చేసేది. ఈ ఫీలింగు నేను అనుభవించిన విధానం, నేను ఏ జీవితంలో ఏం చేసినప్పుడు కూడా, నేను మంచి స్కాచ్ తాగినప్పుడు, మంచి ఆల్కహాల్ ప్లస్ డ్రగ్స్ తాగినప్పుడు, మంచి మంచి ఫ్రెండ్స్తో తాగినప్పుడు, ఎప్పుడు కూడా కలగనని స్వేచ్ఛ, సరికొత్త ఆ సరికొత్త స్వేచ్ఛ, సరికొత్త ఆనందము అనే భావాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇంకా ఇవన్నీ భోగం మాటలు. నేను ఎంత చెప్పిన తిరుపతి లడ్డు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, తింటే ఇలా ఉంటుంది, శ్రీశైలం లడ్డు కంటే డిఫరెంట్ గా ఉంటుంది, విజయవాడ కనకదుర్గమ్మ కంటే ఇలాగుంటుంది, వైజాగ్ అప్పన్న స్వామి లడ్డు కంటే ఇలా ఉంటుంది. ఎన్ని చెప్పినా బుస్సే. వాస్తవం ఏంటంటే 4 ముక్కలు పెడితే ఆ తిరుపతి లడ్డు అతను తింటే, లేదా ఒక లడ్డు ఇస్తే అతను తింటే, ఆహా ఇదా అమ్మ, నాకు ఈ ప్రపంచంలో
దానికంటే ఏది అవసరం లేదు, అది ఉంటే నాకు కావాల్సింది సమకూర్చుకోవచ్చు. ముందు అది కావాలి. ఇంక అది లేనిది ఏది అనవసరం లేదు. అనవసరం. ఫస్ట్ అది కావాలి. అది నేను నిరంతరం అనుభవిస్తూ ఉండాలి. బిల్ కథలో లాస్ట్ లో రాసి ఉంటాడు, మనలో విశ్వాసం నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి, లేదా మనము నశించిపోతాము అంటాడు. అది అర్థం కావాలి అంటే నిజమైన ప్రోగ్రాం 12 సోపానాలు కార్యాచరణ చెయ్యంగా ఎప్పటికో అవును, నేను ఈ సోపానాలు చెయ్యకపోతే ఎప్పుడో నశించిపోయేవాడిని, కుళ్ళి కుషించిపోయేవాడిని, లేదా తాగి చచ్చిపోయేవాడిని. అప్పుడు దాకా తాగి చచ్చిపోయి దాకో కుళ్ళి కుషించిన దాకో నిరంతరం ఏడుస్తూనే ఉండేవాడిని. ఈ సోపానాలు చెయ్యక ముందు చిన్నప్పటి నుంచి కూడా నేను నిరంతరం లోపల ఏడుస్తూనే ఉన్నాను. క్షణం తీరిక లేకుండా ఏడుస్తూనే ఉన్నాను. ఆల్కహాల్ ఉన్నా లేకపోయినా, మంచైనా చెడైనా, చదువుకునేటప్పుడు చిన్న ఊహొచ్చిన కాడి నుంచి దాన్ని స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అంటారు. ఆధ్యాత్మిక దివాళా కోరుతనము, అది గుండెల్లో జరుగుద్ది అన్న సంగతి నాకు ఆధ్యాత్మిక చైతన్యం గుండెల్లో జరిగిందాక నాకు తెలియదు. ఈ రోజు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, దాని చైతన్యం ఏంటి, ఈ సూత్రాలు పాటించడం వల్ల ఏం జరుగుద్ది, వీటన్నిటి పట్ల కూడా నాకు పూర్తి అవగాహన వచ్చింది. నేను నేర్చుకున్నా. స్పాన్సర్లతో పనిచేయటం కూడా నేర్చుకున్నా. ఒంటరిగా పనిచేసినంత కాలం ఏం పని చేయాల, నేనే బిల్లు, నేనే బాబు, నేను ఏయని ఉద్ధరించాలి, అది నేను వ్యాపారాన్ని ఉద్ధరించాలి, కుటుంబాన్ని ఉద్ధరించాలి, అంతే. ఎప్పుడు ఏడుతూనే ఉండేవాడిని, పైకి నవ్వుతూనే ఉండేవాడిని, కాలు గాలిని పిలిగాగా రన్ను 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 పరిగెడుతూనే ఉండేవాడిని. ఎక్కడ స్టార్ట్ అవుతున్నానో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు తాగుతానో భయం, అన్ని వ్యవహారాల్లో ఫెయిల్యూర్స్, మనశ్శాంతి లేదు, ఏదో తాత్కాలిక ఉపశమనం. వీటన్నిటిని కూడా నేను ఈరోజు అధిగమించాను. ఇవన్నీ నేర్చుకోబట్టి ఈరోజు డైలీ రిఫ్లెక్షన్ నిరంతరం బోధించబట్టి, వర్క్షాపులు పెట్టి కొత్త వారికి స్పాన్సీలతోటి ఇవన్నీ బోధించుకుంటూ పోవటం వల్ల నేను ఇతరులకు ఏం చెప్తున్నాను, నేనేం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, ఈ తేడా నేను గమనించటం వలన నేను ఈరోజు చేయాల్సింది ఏంటి, చేయకూడదు అన్న వివేకానికి నేను వస్తున్నా ఈరోజు. అది నాకు తెలియజేసేదే స్పాన్సీలతో పనిచేయటం, 12 సోపానాలు చేయటం. ఈ 12 సోపానాలు చేస్తే ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అంటారు. సో నేను ఒకరోజు 4 స్టెప్, నేను ఎప్పుడు గతాన్ని చూసుకుంటూ భవిష్యత్తు గురించి ఎప్పుడు బెంగపడుతూ ఉంటాను. కానీ ఇందుకు ఈ హామీల్లో ఉంటుంది ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అన్న. ఈ ఆధ్యాత్మిక చైతన్యం అనే దాంట్లో ఎలా గుర్తిస్తామంటే 12 హామీల్లో ఉంటుంది. సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని తెలుసుకోబోతున్నాము. ఒకటైతే గతాన్ని తలుసుకుంటూ బాధపడము, అలాగనే గతాన్ని తలుపులు వేసి బంధించము అంటారు. 81వ పేజీలో ఉంటుంది బిగ్ బుక్. మన అభివృద్ధి పదంలోని ఈ భాగం గురించి బాగా కృషి చేసినప్పుడు మనం సగం దూరం కూడా పోకముందే కలిగే ఫలితాలు విస్మయాన్ని కలిగిస్తాయి అంటే జీవితంలో ఈ విశ్వాత్మతోటి సంబంధం, ఇది ఒక శాశ్వత పరిష్కార మార్గం, సృష్టికర్త, ఇది ఉంటుందా అన్న సంగతి కూడా మనకు తెలియదు. అది మనం అనుభవిస్తాం. మంచినీళ్ళు బాటిల్లో ఉంటే ఏం రాదు, దప్పికి తీరదు. దేవుడు గుళ్ళో ఉంటే నాకేం రాదు,
దేవుడు పోయి కొబ్బరికాయ కొడితే నాకు ఏదన్నా భౌతికంగా ఒక వస్తువు ఇస్తాడు అంతే. కానీ దేవుణ్ణి నేను అనుభవించాలి, గాడ్స్ కాన్షియస్ ని అనుభవించాలి. అది ముందు చేసా ముందు పెట్టుకుంటే కిక్కు రాదు. అలాగనే విస్మయం అంటే అదే విస్మయం కలిగిస్తుందంటే ఇలా కూడా ఉంటుందా, ఈ విశ్వం శూన్యంలో పుట్టలేదు ఈ అనే ఈ విశ్వంనే ఈ యొక్క శక్తి ఏదో 24 hours నడిపిస్తుంది. ఆ విశ్వంలో నేను ఒక భాగాన్ని, ఖచ్చితంగా ఒక భాగాన్ని, ఆ విశ్వాత్మలో ఆ శక్తి నుంచి నేను దూరం అయ్యాను. దూరం అయిన కాడి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. దగ్గర అయిన దాకా ఏడుస్తూనే ఉంటారు. క్షణం తీరిక లేకుండా 24 hours. అందుకే బిల్లు గారు చెప్తారు సింపుల్ గా, అదే నశించిపోవటం అంటే అది. బిల్లు డాక్టర్ గారి అభిప్రాయంలో ఉంటుంది. కొన్ని డ్రింకులు తీసుకుని హాయిగా ఉన్నానని ఉపశమనం కలిగితే తప్ప అంటాడు. అసహనం, చికాకు, అసంతృప్తిగా ఉంటారు. నేను పుట్టిన కాడి నుంచి అలాగనే ఉన్నా. ఎప్పుడు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నా, పరిగెడుతూనే ఉన్నా. ఎక్కడ పరిగెడుతున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. మంచి కుటుంబం, నేను ఏడుస్తున్నా, జనాలను ఏడిపిస్తున్నా. నేను నాశనం అవుతున్నా, ఇతరులు నాశనం చేస్తూనే వచ్చు. జీవితంలో ఎక్కడ ఎదగలేదు, చదువు అబ్బలేదు, సంస్కారం అబ్బలేదు, విలువలు అబ్బలేదు. మంచి కాన్వెంట్లో చదివించారు, మంచి స్కూల్లో చదివించారు, మంచి ఆర్థిక పరిస్థితి, తల్లిదండ్రులు మంచి వ్యక్తులు, మంచి సమర్థులు. నా తల్లిదండ్రులు అయోమయం, గందరగోళం. ఆ స్థితిని నేను, ఆ ఎంప్టీనెస్ ని నేను ఈ సోపానాలు చేయటం వలన అధిగమించాను. ఇక్కడ ఒక సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని తెలుసుకోబోతున్నాము. అంటే తెలుసుకుంటాం. ఆ మొట్టమొదటి సోపానాలు చేసే కొత్తలో నాకు తెలియని ఏదో శక్తి నేను అనుభవిస్తూ వస్తున్నా. ఎప్పుడైతే వ్యాపారం పనిచేసినప్పుడు, లేకపోతే సర్వీస్ తగ్గించినప్పుడు, ఒంటరి తక్కువైనప్పుడు మళ్ళీ ఎంటీ అయిపోతున్నాం. భయం ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది, అనాలోచిస్తున్నాను, భయపడుతున్నాను, ఆందోళన పడుతున్నాను చేస్తాను. తర్వాతకి రాసి ఉంటుంది, గతాన్ని తలుసుకుంటూ గతాన్ని తలుపులు వేసి బంధించము. ప్రశాంతత అనే పదాన్ని అర్థం చేసుకోబట్టి మానసిక శాంతిని పొందుతాము. ఇవన్నీ 12 హామీలు. ఈ హామీల్లో ఏ ఒక్క హామీ కూడా మనకి నెరవేరకుండా ఆగదు. అయితే నేను కింద ఒక హామీ ఉంటుంది, మాకు మేముగా చేసుకోలేని పనులు భగవంతుడు మాకు చేసి పెడుతూ ఉండటాన్ని ఒక్కసారిగా గ్రహించాను. నా 12 సోపానాల ఇన్వెంటరీ రాసుకున్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఊహొచ్చిన కాడి నుంచి నా జీవితంలో ఆల్కహాల్ వచ్చేటప్పటికి నేను నిజంగా చచ్చిపోవాల్సిన నా సొంత అనాలోచిత చర్యల వల్లనే నేను చాలా సార్లు చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోలేదు? ఆల్కహాల్ అలవాటు అయిపోయిన తర్వాత చాలా సార్లు చచ్చిపోవాలి. మరి ఎందుకు చచ్చిపోలేదు? లాస్ట్ 5-6 సంవత్సరాలు వారానికి కనీసం 2 సార్లు చచ్చిపోవాలి నేను. ఆ చచ్చిపోవటానికి కూడా తాగా నేను. ప్రయత్నం తాగుడుతోటి ప్రయత్నం చేసి హౌ టు ఎండ్ మై లైఫ్, అయినా నేను చనిపోలేదు. మరి ఎవరు కాపాడారు? అప్పుడు ఒక రిహాబ్లో షేరింగ్ చేసి కిందకు వస్తున్నప్పుడు బాగా లోపల రెస్ట్లెస్, ఇరిటేటబుల్, డిస్కంటెంట్, చెత్తగా ఉంది. ఏందిరా నా గతం ఎలా ఉంది, అలా ఉంది, చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను, ఇన్నిసార్లు సాగుకు దగ్గర పోయాను, ప్లానింగ్ తో చచ్చిపోదామన్నా సావలేదు, అసలు ఆ టయాల్లో నేను ఎలా బతికాను, అవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నాకు ఒక గ్రహింపు కలిగింది. హార్ట్ఫుల్ యాక్సెప్టెన్సీ అంటారు. అది మాకు మేముగా చేసుకోలేని పనులను భగవంతుడు చేసి పెడుతూ ఉండటాన్ని ఒక్కసారిగా గ్రహిస్తాము. అంటే అలాంటి ప్రతి సిచ్యువేషన్ లో కూడా
ఏదో ఒక శక్తి నన్ను విడుదల చేసింది అంటే, ఎక్కడో ఆకాశంలో ఉండో గుళ్ళో కూర్చోనో ఆ శక్తి మరి నేను ఎక్కడో ప్రమాదంలో ఉంటే ఎలా రక్షించుద్ది? రక్షించలేదు. కాబట్టి ఆ శక్తి నిరంతరం వైఫై లాగా నా దగ్గర నా చుట్టూతా ఉంది. ఇట్స్ క్లియర్, యాక్సెప్టెన్స్. ఆ శక్తి నన్ను వేల సార్లు చచ్చిపోవటానికి, నేను ఇతరులను చంపటానికి ప్రయత్నించినప్పటికీ, ఇతరులు నన్ను చంపటానికి ప్రయత్నించినప్పుడు, పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురైనప్పుడు నన్ను కాపాడింది ఆ శక్తే. ఆ శక్తి క్షణం తీరిక లేకుండా తల్లి గర్భంలోంచి భూమి మీద పడ్డదాకా నుంచి ఈ క్షణం వరకు నన్ను అంటిపెట్టుకునే ఉందన్న పూర్తి విశ్వాసం, పూర్తి విశ్వాసం. ఆ శక్తి నేను సోపానాలు చేసేటప్పుడు అసలు నేను ఇన్నిసార్లు చచ్చిపోవాలి, ఇంత నీచమైన పనులు చేశాను, ఇంత ఎప్పుడు ఏడుస్తూ బతికాను, అసలు ఇంత తాగాను, ఇన్ని రకాల ఎదో పనులు చేశాను, నేను ఎందుకు సావలేదు అని చూసుకున్నప్పుడు నా బెడ్రూమ్ లో నేను కూర్చొని స్టెప్ వర్క్ చేస్తూ ఉంటే నా వెనకాల ఒక శక్తిని నేను చూశా. అది నా నీడ కాదు, క్లియర్. నా శక్తిని చూశా. నేను దేన్ని నమ్మను, దేన్ని విశ్వసించను, దేనికి విలువయ్యను. అలాంటి బ్యాంక్రప్టెడ్ యాటిట్యూడ్ పర్సన్ నాని. అప్పుడు ఒక శక్తిని నా వెనకాల వెనకాల చూశా. ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యా, ఇది ఏంటి? దుష్టశక్తి, దెయ్యమా అనుకున్నా. తర్వాత ఆ శక్తి నా గుండెల్లోకి వచ్చేసి గుండెను ఆవరించి ఉంది అంట అని నమ్మకానికి వచ్చా నేను. దాన్నే ఆధ్యాత్మిక చైతన్యం అంటారు. అదే బిగ్ బుక్ లో 24వ పేజీలో ఉంటుంది. ఏమని? మన గుండెల్లో భగవంతుడు, మన విశ్వాత్మ, మన సృష్టికర్త గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాడు. మన గుండెల్లోకి సంపూర్ణంగా ప్రవేశిస్తాడు. అంటే ఏంటి? అంతకుముందు అసంపూర్తిగా ఉన్నాడు నా జీవితంలో. ఆయన ఆయన నన్ను ఆ కేంద్రంలాగా, ఒక కేంద్రంలాగా, సెల్లుకు సిమ్ములాగా, బ్యాటరీ లాగా నాలో పని చేయలేదు. కాబట్టి అది ఆ వస్తువు, ఆ శక్తి ఆ సెంటర్ పాయింట్ వదిలేసింది. కాబట్టి నేను సెల్ఫ్ సెంటర్డ్ అయ్యాను. ఎప్పుడైతే సోపానాలు చేస్తే సెల్ఫ్ సెంటర్డ్ పోయినట్టు పోయి గాడ్ సెంటర్డ్ అయింది. అప్పటి నుంచి ఆ శక్తి నన్ను మినహాయింపులు లేకుండా నా మనసుకు, శరీరానికి, మెదడుకి, ప్రతి శరీరంలో ప్రతి అణువుకి జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆధ్యాత్మిక దివాళా కోరుతనం అంటే జీవితాన్ని జీవితంగా జీవించటానికి కావలసిన జీవం చచ్చిపోయటమే స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అంటారు. జీవితాన్ని జీవితంగా జీవించటానికి కావలసిన జీవాన్ని తిరిగి పొందటమే ఆధ్యాత్మిక చైతన్యం అంటారు. అది గుండెల్లో జరుగుద్ది. నాకు అలానే జరిగింది. బిగ్ బుక్ లో రాసి ఉంటుంది 54 పేజీ. భగవంతుని అంతిమంగా కనుగొనాల్సింది మనలోనే. మా విషయంలో అలాగే జరిగింది. ఇక్కడ నాగేశ్వరరావు అన్న పైనుంచి రాలేదు, మీకంటే భిన్నమైన వ్యక్తినేం కాదు, దేవుడి కంటే పవిత్రుని కాదు, ఎవరికన్నా తీసేసినోడేం కాదు. ఈ సృష్టిలో ఎవరి ముందు ఎవరు తక్కువ ఎక్కువ, కులాలు మతాలు కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానమే, అందరం ఆయన బిడ్డలమే. నేను నా విషయంలో జరిగిన నా శక్తి, ఆశ, అనుభవాలు. సో ఈరోజు ఆ శక్తిని నేను కడుపారా అనుభవిస్తాను. అందుకే స్పిరిచువల్, ఆధ్యాత్మిక రికవరీ ముందు ఆధ్యాత్మిక స్వస్థత తర్వాతే అన్ని స్వస్థతలు ఆధారపడి ఉంటాయి అంటారు.
దాని వెనకాల దానికి నాకు మంచి చెడు చాలా జరిగినాయి. అయితే ఇది నాకు పైన రాసి ఉంటుంది. మన అభివృద్ధి పదంలోని సగం దూరం అంటే 9వ సోపానంలో నేను 100 మందికి అమెండ్స్ చేయాల్సి ఉంటే ఒక 40-50 మందికి అమెండ్స్ చేసినాక ఈ హామీలు నెరవేరుతాయి. ఎవరు చేసినా నెరవేరుతాయి. అది ఎందుకంటే ఇది భగవంతుడు సృష్టించిన ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అది అది ఈ సోపానాల వలన నాలో ఉన్న ఇగో డిఫ్లేషన్ అయిపోతుంది. నాకు బాగా తెలుసు, నా మాట అందరు వినాలి, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఏం చేస్తాను? 2 సిగరెట్ బదులు 4 తాగుతా, 2 క్వార్టర్ల బదులు 4 తాగుతా. అన్ని చేసినాయి, అందరు చేసినాయి, నేను చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తా, అంత మించి ఏం లేదు. సో అప్పుడు నేను స్ట్రైక్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పటికో ఈ సోపానాలు 1కి 10 సార్లు చేయంగా స్పాన్సిల్తో పనిచేయంగా నా 10వ సంవత్సరం నా రికవరీ టైంలో నాకు గుండెల్లోకి భగవంతుడు సంపూర్ణంగా ప్రవేశించాడు. అంటే అది. సో ఇవన్నీ మితం లేని వాగ్దానాలా? మేము అలా భావించము. మా విషయంలో ఈ వాగ్దానాలు పరిపూర్తి చేయబడుతున్నాయి. కొన్నిసార్లు త్వరగా, కొన్నిసార్లు నెమ్మదిగా. వాటి గురించి కృషి సరిపితే అవి ఎల్లప్పుడూ నెరవేరుతూనే ఉంటాయి. అంటే 24 నాగేశ్వరరావు గారు మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు నాగేశ్వరరావు గారు. పనిచేస్తూ స్పాన్సీలకి పంచటమే 12వ సోపానము యొక్క సారాంశము. స్పాన్సీలు ఎక్కడ దొరుకుతారు? గ్రూపుల్లో దొరుకుతారు, బయట దొరుకుతారు. రోడ్డు మీద తాగేవాడిని 12 స్టెప్ కాల్ చేసి అంటే ఏ మెసేజ్ ఇచ్చి నీకు అది చెప్పి వాడికి తీసుకొచ్చి 12 సోపానాలు చేసే బాధ్యత కూడా మనం తీసుకోవటమే. అంతేగాని 12వ సోపానాన్ని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. దయచేసి క్లియర్గా చదవండి. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని, ఏ సందేశాన్ని? 11 సోపానాల ఆచరణ ద్వారా పొందిన ఆధ్యాత్మిక చైతన్యం యొక్క సందేశాన్ని ఇతర త్రాగుబోతులకు అందించుటకును. అంటే ఏఏకొచ్చి సోపానాలు చెయ్యని వాళ్ళకి, ప్లస్ ఎవరైతే తాగుడు కోసం తాగుడు మానుకోవడం కోసం సఫర్ అవుతుంటారో వాళ్ళని, రిహాబుల్లో ఉండే వాళ్ళని, బయట 12 స్టెప్ కాల్స్ ఎవరికైతే కొత్త వాళ్ళని బాబు నేను సోపానాలు ఇలా చేశాను, ఏఈని ఇలా కనుగొన్నాను, ఏఈకి వెళ్ళినాక తాకముందు ఇలా తాగుడు ఆపేసిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనశ్శాంతి లేదు, ఏ పని శుభ్రంగా చేయలేకపోతున్నాను, ఎప్పుడు భయాలు కోపాలు అసహ్యం పడుతున్నాయి. అప్పుడు నాకు స్పాన్సర్ ఇలా చేపించాడు. తర్వాత నేను ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని పొందాను, నేను అనుభవిస్తున్నాను. ఇలాంటి జీవితం నీకు కూడా కావాలి అనుకుంటే అదే 12 సోపానాల యొక్క సారాంశం. ఈ సందేశాన్ని, ఏ సందేశాన్ని? 12 సోపానాల 11 సోపానాల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందిన విషయాన్ని ఆల్కహాలికులకు అందించుటకును మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ఈ నియమములు పాటించుటకు ప్రయత్నం చేశాము. మా వ్యవహారాలు ఏంటి? మా అన్ని వ్యవహారాల్లో, నాకు వ్యక్తిగత వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, మానవ సంబంధాలలో, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో, వృత్తి వ్యవహారాల్లో, ఏ వ్యవహారాల్లో, అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించమని అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాం. తాగుడు మానుకున్నాం కదా, కొత్త వాళ్ళకి సాయం చేయటం. ఏం చేస్తాం? బిగ్ బుక్ లో 157 పేజీలో ఉంటుంది. నీ కాడ లేనిది నువ్వేమిస్తావు? మరి నీ కాడ లేనిది
నువ్వు ఇతరులకు ఏమి ఇస్తావు అని రాసి ఉంటుంది. నీ కాళ్ళు ఏంది, నువ్వు ఇతరులకు ఏమి ఇవ్వలేవు నాయన, నువ్వు పొందు. మీకు లేనిది మీరు ఇవ్వలేరు అనేది స్పష్టమైన విషయం. భగవంతునితో మీ సంబంధం సక్రంగా ఉండేలా చూడండి. అప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మీ జీవితంలోనూ లెక్కింప వీలు కానంత మంది జీవితాలను చోటు చేసుకుంటాయి. మాకు సంబంధించిన గొప్ప వాస్తవం ఇదే. అది మరి ఈరోజు నాకు దగ్గర నేను సోపానాలు సాంప్రదాయాలు స్పాన్సర్ తో పనిచేయటం మొదలుపెట్టి దగ్గర 14 ఏళ్ళు అవుతుంది. ఈ 14 ఏళ్లలో నా జీవితం ఏమి పూల్పాన్పేం కాలేదు. నిరంతరం ఇన్సానిటీతో బతికేవాడిని శానిటీకి ఇన్సానిటీకి మధ్య కొట్టకలాడుతూ వచ్చాను. ఈరోజు ఎప్పుడైతే నేను అసహనంతో ఉన్నాను, రెస్ట్లెస్ గా ఉన్నానని గ్రహించినప్పుడు ఎమ్మటే ప్రశాంత ప్రార్థన చేసుకుంటాను. భగవంతుడు మనలోనూ ఉన్నాడు, మనతోటి ఉన్నాడు అని నాకు నేను సమాధానం చెప్పుకుంటాను. అప్పుడు నా యొక్క థింకింగ్ ప్రాబ్లం, నా యొక్క రెస్ట్లెస్ మెంటాలిటీ నుంచి విడుదలవుతుంది. సో ఇవన్నీ నా జీవితంలో కాలక్రమంలో చేయంగా మితం లేని వాగ్దానాలా అంటారు. అలా కాదని మేము భావిస్తాం. అలాగనే ఈ 12వ సోపానాన్ని ఎప్పుడు కూడా మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఈ సోపానం గురించి, ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అనగానే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఈ సోపాన ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని ఆల్కహాలికులకు అందించటకును అంటే ఏంటి, కొత్తోడికి మెసేజ్ పాస్ చేసుకుంటూ పోవాలి. అది అంతవరకు తెలుసు. తర్వాత అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించండి, ఇంకా అది పనిచేయదు. అది కూడా నాకు అసలు ఎప్పుడు అర్థం కాలేదు. నా మైండ్ బ్లాక్ అయిపోయేది. ఆ 12వ సోపానంలో ఉన్న ఆ 3 పాయింట్స్ ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన. 2, ఈ సందేశాన్ని ఇతర తాగుబోతులకు అందించుటకును, ఆ పాయింట్ 2. మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ఈ నియమం పాటించడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేశాము అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లో అలా లేదు. ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫైర్స్. మీ అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించండి. అలాగనే తెలుగులో బిగ్ బుక్ లో ట్రాన్స్లేషన్ లో చాలా ఇంగ్లీష్ లో రాసిన ఆ కంటెంట్, ఆ సారం, ఆ రియల్ స్పిరిట్ అనేది తెలుగులోకి అనువాదంలోకి రాలేదు. కార్యాచరణ లేని విశ్వాసం మరణంతో సమానం అని రాశాడు తెలుగులో. కాదు, కార్యాచరణ లేని విశ్వాసం మరణం. వితౌట్ వర్క్ ది ఫెయిత్ ఈజ్ డెడ్ అంటాడు, నాట్ ఈక్వల్ అని రాయలేదు అక్కడ. అది అందుకనే ఈ ఇందుట్లో కూడా ఈ సోపానం, ఈ అన్ని వ్యవహారాల్లో ఈ నియమం పాటించడానికి ప్రయత్నం చేశామనేది మనకు కరెక్ట్ గా అర్థాన్ని ఇవ్వదు. ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫైర్స్. మా అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించాలి, పాటించు. అది పాటించాము, అది పాటించడానికి ప్రయత్నం చేశాం కాదు, పాటించాలి. ఆ పాటించి చూస్తే అప్పుడు అర్థమైద్ది. అది కావాలి అంటే స్పాన్సర్తో పని చేయాలి. నేను స్పాన్సర్తో పని చేసినా నాకు పెద్దగా ప్రయోజనం వచ్చేది కదా. ఎందుకంటే నా స్పాన్సర్ ఒకటే చెప్తాడు, స్పాన్సర్తో పని చేయటం అంటే తీసుకోవటం రా భయ్, స్పాన్సర్తో పని చేయటం అంటే పంచటం రా భయ్. నువ్వు పొందింది పంచకపోతే అది పెరగదు, మురిగిపోద్ది. నీకు ఆడింది నువ్వే దాచిపెట్టుకుంటే అది నీకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు రా భయ్. ఇతరులకు పంచు. నువ్వు పంచుతూ పోతే పెరుగుతూ ఉంటుంది. ఒక టీచరు బీఈడీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే జీతం వస్తుందా, నాలెడ్జ్ పెరుగుద్దా? అది ఏదో ప్రైవేట్ స్కూల్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడో చాట ఆయన రోజు స్కూల్కి వెళ్ళేసి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటే
ఆయన ప్రాక్టీస్ పెరుగుద్ది, ఆయన రోజువారీ కంటిన్యూటీ జాబ్ పర్పస్ ఏర్పడుద్ది, కొద్దిగా గొప్ప జీతం వచ్చుద్ది, ఆయన చెప్పేది ఆయనకి ఈజీ అవుతా ఉంటుంది, ఇంకాస్త నేర్చుకుంటూ ఉంటాడు. అది అదే బోధించండి అని ఈరోజు డైలీ రిఫ్లెక్షన్ అదే. నెవర్ స్టాప్ బి టు టీచ్ అంటారు, ఎప్పుడు ఆపగాకు, బోధించటానికి ఆపు. ఈరోజు మేము ఆన్లైన్లో మీటింగ్లోకి వచ్చి మిమ్మల్ని ఏదో ఉద్ధరిద్దామని కాదు. ఇంకోటి చెప్పాలి అంటే చాలా విషయాలలో నేను నా ఎనానిమిటీని బ్రేక్ చేసుకుంటున్నాను. అంటే రకరకాల జనాలకు తప్పుడు అభిప్రాయాలు ఉండొచ్చు. మొన్న ఒక స్పాన్సీ నన్ను పీకేశాడు, ఏంది బాసు అన్న, నువ్వు మీటింగ్స్ లో నీ అన్ని వ్యవహారాలు మాట్లాడుకుంటావు, నీ సీక్రెట్లు కూడా చెప్తుంటావు, రేపొద్దున మా సీక్రెట్లు కూడా ఎక్కడో బయట పెడతావని నాకు అప్పుడు నవ్వు వచ్చింది. నాకు నేనెందుకు మా వ్యక్తిగత జీవితాలలో నేను ఆన్లైన్ మీటింగ్కి వచ్చో, మామూలు మీటింగులకు వచ్చో నా జీవితంలో ఉన్న చీకటి కోణాలను చెప్పుకోవాల్సిన అవసరం నా రికవరీకి సంబంధం లేదు. నా రికవరీలో బిగ్ బుక్ లో క్లియర్ గా ఉంటుంది, ఏదో ఒక వ్యక్తితో పూర్తి నిజాయితీగా ఉండు అంటాడు. ఒక వ్యక్తితోటే పూర్తి నిజాయితీగా ఉండు, నీ మంచి చెడులు తప్పులు అన్ని ఆయనతో పంచుకో, అక్కడ నీ రికవరీ ఉంటుంది అంటాడు. అలాగనే నా స్పాన్సీలతో పనిచేయమంటాడు. నీ స్పాన్సీల దగ్గర కూడా ఏది దాచిపెట్టుకోకుండా, వాడు ఈ తప్పు చేశానని ఏడుస్తుంటే నేను ఈ తప్పు చేశానయ్యా, వేరేవాడు ఈ తప్పు చేశాడు, 4 ఉదాహరణలు చెప్పి వాడిని తేలికపరచు, వాడికి అవగాహన పెంచు అది అంటాడు. కానీ అది దాటి మేము వచ్చేసి నేను ఆన్లైన్లో వాటిలో షేర్ చేస్తున్నాను అంటే దాన్ని ఆత్మత్యాగం అంటారు. అది ఎంతో మంది ఆ 4వ సోపానం చేయటానికి ఆగిపోతున్నారు. అందుకనే నేను నా సెక్స్ ఇన్వెంటరీ, నా ఫియర్స్ ఇన్వెంటరీ, నా రిజన్మెంట్స్ ఇన్వెంటరీ ఏది దాచిపెట్టుకోకుండా ఆన్లైన్లో అక్కడ ఇక్కడ షేర్ చేస్తూ వచ్చు. చాలా మంది ఆన్లైన్ మీటింగ్లు షేర్ చేస్తే నాగేశ్వరరావు సెక్స్ విషయాలు మాట్లాడుతున్నాయి. ఎవరు సెక్స్ విషయాలు మాట్లాడాను నేను? నాయే కదా. నా స్పాన్సీలకి మాట్లాడానా, నా స్పాన్సర్కి మాట్లాడానా, పోయి దానయ్య మాట్లాడానా, లేదంటే బ్లూ ఫిల్మ్లో ఉన్న తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశానా? నా కథ నేను ఎందుకు చెప్పుకున్నాను అంటే ఇలాంటి తప్పులు కూడా చేసి కూడా నాగేశ్వరరావు స్పాన్సర్తో చెప్పుకున్నాడు, స్పాన్సీలతో పనిచేసుకున్నాడు, మనం కూడా ఎందుకు చేసుకోకూడదు? ఎలా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం గతం కంటే మెరుగ్గా ఉన్నాడు. ఇలాంటి తప్పులు చేసి కూడా మనిషి సోబర్గా ఉంటున్నాడు, దేవుడు క్షమించాడు, స్పాన్సీలతో పంచుకున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా మనం కూడా బ్రతకాలి అని తాపాత్రయంతో వచ్చి మనకు సాయం చేయటానికి వస్తున్నాడన్న కనీస జ్ఞానం చాలా మందికి రాలేదు. దాన్నే తాగుబోతూ తప్పుడు ఆలోచనలు అంటారు. దాన్ని మిమ్మల్ని ఎవరిని నేను తప్పు పట్టట్లేదండి, తప్పుగా మాట్లాడట్లేదు. అది ఎందుకంటే ఇంకా 4 ప్రాణులు బతకాలి, 4వ సోపానం కాడికి వచ్చి ఆగిపోతున్నారు, చేయలేకపోతున్నారు, భయాలు పుడుతున్నాయి ఏమవుతుందోనని. అది ఆ అనుమానాలను నివృత్తం చేసి బయటేయటానికే నన్ను నేను త్యాగం చేసుకున్నా. నేను ఈ రోజు కూడా నా స్పాన్సీల వ్యవహారాలు, లేకపోతే నా స్పాన్సర్ వ్యవహారాలు, నా కో స్పాన్సీల వ్యవహారాలు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక వ్యక్తి లేదా నా ఒక స్పాన్సీ, నా కో స్పాన్సీ, ఇలా నాకు స్పాన్సీలు దగ్గర 2 రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో తక్కువే, కానీ బయట తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక 15 మంది నుంచి 40 మంది దాకా ఉన్నారు, చేసేవాళ్ళు కానీ చేయనోళ్ళు కానీ, 3వ సోపానం దాకా వచ్చిన వాళ్ళు కానీ ఆగిపోయిన వాళ్ళు కానీ. మరి వాళ్ళందరికీ నేను పనిచేస్తూనే వచ్చాను.
మరి ఎవరి గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కదా. అది ఎందుకంటే అన్ని వ్యవహారాల్లో నేను ఎప్పుడూ సోపానాలు చేస్తూ పోతూ ఉంటే 8 ఏళ్ల క్రితం ఏమో నాగపూర్ వెళ్ళాం యానివర్సరీకి. నా స్పాన్సర్ ఏం చేశాడంటే ఒక మెంబర్ని పిలిచి, అక్కడ అందరు హిందీ, ఇంగ్లీషు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు నాగపూర్. సాయంత్రం భోంచేశాక పిలిచి, మన తెలుగు ఫెలోషిప్ లో మెంబర్స్ మొత్తం 50-60 మంది 70 మంది ఉన్నారు, వీళ్ళందరినీ పిలిచి ఒక హాల్లో కూర్చోబెట్టి నాగేశ్వరరావుని పిలిపించి సెక్స్ ఇన్వెంటరీ షేరింగ్ చెప్పిరా బాబు అని చెప్పాడు. వద్దా మూసుకొని చేశా. సారీ బూతులు మాట్లాడు తప్పు. వచ్చి పిలిచాడు, నాగేశ్వరరావు స్పాన్సర్ చెప్పాడు. ఒక్కసారికి ఏం అర్థం కాలే, అయ్యో ఏం అర్థం కాదు. ఒక్కసారిగా నా మీద నాకు అసహ్యం, స్పాన్సర్ మీద పాపం, ఏం మాట్లాడాలో తెలియదు. వీటన్నిటికంటే భయం కూడా, అక్కడ ఏం మాట్లాడితే వాళ్ళు ఏ తప్పు పట్టుకుంటారని అది ఒక భయం. నేను ఏదో తప్పు చేశానంటే నవ్వుతారు, ఎరుపుగా అంటారు, పిచ్చనా కొడక అంటారు, పోతారు. నాకు ఆ ప్రాబ్లం లేదు. దీన్ని పుకార్లుగా పుట్టించి రకరకాలుగా గ్రూపుల్లో చెవులు కోరుకుంటారు. దానివల్ల వాళ్ళకి ప్రమాదం, నాకేం ప్రమాదం లేదు. అది ఇడి చేసింది ఊరికి పెద్ద అని నేను ఆ బ్యాచ్. ఆ రోజు నేను షేర్ చేశా, కనీసం 45-50 నిమిషాలు ఓపెన్ గా షేర్ చేశా. ఆ సెక్స్ ఇన్వెంటరీ మొత్తం చేశా. అది నాకు ఇచ్చిన దాన్ని ఏమంటారో తెలియదు, అది నాకు ఇచ్చిన ఈ రోజు నేను బ్రతికున్నా. ఈ రోజు ఆ రోజు నేను చేసిన షేరింగ్ వల్ల ఈ రోజు నేను బ్రతికి ఉన్నా. అంతకంటే ఏం చెప్పలేను నేను. సో దాని తర్వాత 2-3 సంవత్సరాలకి తెలుగు ఇంగ్లీష్ రూల్స్ ఇన్స్టిట్యూట్ పెడితే అమెరికా నుంచి 3 లేడీస్, ఒక ఆయన మా గ్రాండ్ స్పాన్సర్ వచ్చాడు. ఆ గ్రాండ్ స్పాన్సర్ భార్య ఆల్కాలిక్. ఆమె స్పాన్సీ ఒక ఆమె ఉంది, 35 ఏళ్ళు వయసు ఆమె. ఆమె అమెరికాలో పెద్ద కంపెనీకి హెచ్ఆర్. ఆ రూల్స్ ఇన్స్టిట్యూట్ లో మన వాళ్ళు అందరూ ఉంటే ఇంగ్లీష్ లో ఆ అమ్మాయి చేత ఆమె స్పాన్సరు సెక్స్ ఇన్వెంటరీ చేయించింది. నా కడుపులో తిప్పింది. వాళ్ళ మీద కోపం వచ్చింది. ఒక లేడీ చేత సెక్స్ ఇన్వెంటరీ చేపిస్తారా పబ్లిక్ మీటింగ్ లో? తప్పు కదా. అది తర్వాత అర్థమైంది ఎందుకు చేపించారంటే వాళ్ళను వాళ్ళు చంపుకున్నారు, వాళ్ళను వాళ్ళు త్యాగం చేసుకున్నారు. మాలాగా దాచిపెట్టుకుంటే అవర్ సీక్రెట్స్ ఆర్ అవర్ డిసీజ్ అని అవి బయట పెట్టుకొని మీరు కూడా ఆత్మశుద్ధి చేసుకుంటారా, బతకంట్రా, చచ్చిపోతారు, ఏముండదురా, నేను చేశాను అయిపోయింది, ఇటు చేశాను. ఇందుట్లో పెద్ద విచిత్రం ఏముంది, నా స్పాన్సీలు చాలా మంది ఇలానే చేశారు. నాకు 100 మంది స్పాన్సీలు ఉన్నారంట ఆ అమ్మాయికి. మరి వాళ్ళిద్దరిలో చాలా మంది సెక్స్ ఇన్వెంటర్లు ఉన్నా వాళ్ళు కూడా నాకంటే రోతకరమైన సెక్స్ విషయాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా నేను వాళ్ళకి సాయం చేశాను, నా కథ వాళ్ళకి చెప్పాను, వాళ్ళ కథ నేను విన్నాను. అంటే నేను ఇలాంటి పనులు చేశాను అంటే అప్పుడు అర్థమైంది. ఆ రోజు నేను నాగపూర్లో నా స్పాన్సర్ ఎందుకు చేపించిన తర్వాత నాలో ఏం జరిగింది. అది నాను అడ్డమైన దోవలు పట్టకుండా, తాత్కాలికంగా పట్టినా వెంబటే బయటపడటానికి, ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి నాకు చేసిన సహాయం. దాన్ని మొదటి సాంప్రదాయం నేర్చుకునేటప్పుడు స్పాన్సర్ చెప్తాడు, బిగ్ బుక్ లో 12/12 ఉంటుంది,
ఏ ఏ మనుగడ కోసం, ఏ ఏ గ్రూప్ మనుగడ కోసం, వ్యక్తుల మనుగడ కోసం నిన్ను నువ్వు ఎంత తగ్గించుకున్నా, నిన్ను నువ్వు ఎంత త్యాగం చేసుకున్నా అది తక్కువే మిత్రమా అంటాడు. చదువుకోండి, 12/12 ఉంటుంది. ఎంత త్యాగం చేసినా, ఎంత తక్కువ చేసుకున్నా, ఎంత త్యాగం చేసినా, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకున్నా, ఎంతనా తగ్గించుకో, అది తక్కువే అంటాడు. దాన్ని అనామకత అంటారు. 12వ సాంప్రదాయంలో ఎనానిమిటీ అంటారు. ఎనానిమిటీ అంటే గుప్తత కాదు. అనామకత అంటే పేరు లేకుండా, గుర్తింపు లేకుండా, ఎక్కువ తక్కువ భావాలు లేకుండా, నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద, శతకోటి బోళ్ళింగాల్లో నేను ఒక జంబులింగాన్ని, నాకు నేను ఏమీ కాను, నేను తాగి తాగి చచ్చిపోవాల్సిన వాడిని, క్షణం మనశ్శాంతి లేని వాడిని, గంటసేపు ముందాపం చేతగాని వాడిని, జీవితంలో అన్ని తప్పులు చేసిన వాడిని, ఎన్నోసార్లు శిక్షలకు గురి కావాలి లేదా నేనే చచ్చిపోవాలని వాడిని భగవంతుడు ఉంచాడు, తాకుండా ఉంచాడు, మనశ్శాంతిని ఇచ్చాడు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇచ్చాడు, 24 గంటల జీవన విధానాన్ని ఇచ్చాడు. అంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఐ ఆమ్ నథింగ్. అనామకత అంటే 100 రూపాయల నోట్ల కట్టలో 100 ఉంటాయి. 100 రూపాయల నోట్లు 10,000 కట్టలో ఏ నోటు పెద్దది, ఏ నోటు చిన్నది, దేనికి ఎక్కువ విలువ ఉంది, దేనికి తక్కువ ఉంది, దేనికి వాటన్నిటి మధ్య ఉన్న ఆ కామనాలిటీ, ఆ సమానత్వ లక్షణాలని మన జీవితంలో కూడా అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు, అనామకత, కామన్ వెల్ఫేర్, గ్రూప్ కాన్షియస్, వర్కింగ్ విత్ గ్రూప్, బీయింగ్ ఎటానిమస్, బీయింగ్ సెల్ఫ్ సపోర్ట్, బయట విషయాలతో సంబంధం లేదు, అట్రాక్షన్ రాదర్ దన్ ప్రమోషన్, ఇవన్నీ సాంప్రదాయాల్లో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక సూత్రాన్ని ఆచరించటం వలన ఎప్పుడైతే నువ్వు 12 సోపానాల ద్వారా నిన్ను నువ్వు ఉతుక్కొని వాష్ చేసుకుంటావో, దాంట్లో 12 సాంప్రదాయాల ద్వారా మళ్ళీ నీ సెల్ఫ్ విల్ దొరలకుండా ఈరోజు ఉంటుంది. ఒంటరిగా నేను ఏమీ చెయ్యలేను. ఇవాళ డైలీ రిఫ్లెక్షన్ లో క్లియర్ గా ఉంది. ఏమనుంది డైలీ రిఫ్లెక్షన్ లో? నా అంతటా నేను ఎప్పటికీ వ్యవహరించలేనని కూడా ఇప్పుడు గుర్తించాను. మరి ప్రతిరోజు ఒక కొత్త రోజు. పాఠం పూర్తి కాదు, ఎప్పటికీ పూర్తి అయ్యేది కాదు. అంటే ఈ ఏ పాఠం ఎప్పుడు పూర్తి అయ్యేది కదా. అది ఎందుకంటే నేను దేనిని నమ్ముతున్నానో, దేనికోసం ప్రయత్నిస్తున్నానో దాన్నంతా కూడా ఎంతో క్లుప్తంగా, ఎంతో చక్కగా వారు చెప్పారు. అంతేకాదు, పాఠం పూర్తి కాలేదు, ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. మరి అర్థం ఏంటి? మన సమస్య ఏంటి? నిరంతరం జబ్బు పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు తాగు, తాకపో, మంచి పని చేయి, చెడ్డ పని చేయి, నిద్రపో, బాత్రూంలో కూర్చో, ఏడన్నా ఉండు. షుగర్ ఉన్నప్పుడు షుగర్ పేషెంట్ కి షుగర్ 24 గంటల లోపల పనిచేస్తూనే ఉంటుందా లేదా? ఇది అంతే. ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏదైనా అంతే. షుగర్ అయినా, క్యాన్సర్ అయినా, ఆల్కహాలిజం అయినా, ఇది దాని పేరు ఏంది, న్యూమోనియా అయినా, అయినా, ఏదైనా సరే నయం కాని జబ్బులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మనది ఎక్కడ పనిచేస్తుంటుంది? బీయింగ్ బేసిక్ లో, అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ మన యొక్క మనసులో పనిచేస్తూ ఉంటుంది. మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు అసహనంగా, చికాకుగా, అసంతృప్తిగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ 12 సోపానాలు, సాంప్రదాయాలు స్పాన్సర్తో పనిచేస్తూ కంటిన్యూటీగా పనిచేస్తూ పోతూ ఉంటామో, అది మితం లేని వాగ్దానాలా అంటారు. ఎంత తాగితే చాలన్నాం, ఎన్ని డబ్బులు జేబులో ఉంటే చాలన్నాం, ఎంత ఆస్తి ఉంటే చాలన్నాం, ఎంత మంచి గర్ల్ఫ్రెండ్ దొరికితే చాలన్నాం, ఏం చేస్తే చాలు అనే పదం నా జీవితంలో లేదు. దాని పేరే
అసంతృప్తి. తాగుబోతోడు రోగం పేరే అసంతృప్తి. పుట్టు గురించి అలానే ఎడుతూ వచ్చాను. ప్రతిదానికి అసంతృప్తే. అది ఎంతసేపు సెక్స్ చేస్తే చాలన్నాను, ఎంత ఏ రకమైన మనుషులతో చేస్తే చాలన్నాను, ఎక్కడ సాలం లేదు. అది ఇవన్నీ చేస్తూ పోతుంటే నువ్వు చాలు చాలదు అనే పదాలతో నీకు సంబంధమే లేదు. మిత్తం లేని వాగ్దానాల అది పరిపూర్తి చేయబడుతున్నాయి. వాటి గురించి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటే అవి నెరవేరుతుంటాయి. కొన్నిసార్లు త్వరగా, కొన్నిసార్లు నెమ్మదిగా. ఇఫ్ యు వర్క్ ఇట్ వర్క్స్. నో వర్క్ నో వర్క్. సో ఇది 12వ సోపానం యొక్క సారాంశం. అంతేగాని 12 సోపానాల వచ్చిన కొత్తలో స్టార్టింగ్ లో మన బిల్లు బాబు గారు కొత్త వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు 12 సోపానాలని చేపించుకుంటూ మీటింగ్లు తీసుకొచ్చేవాళ్ళు అంట. మరి ఈరోజు మీటింగ్కి రాగానే ఏమిరా నాగేశ్వరరావా, వాడు ఇప్పుడేగరా మీటింగ్కి వచ్చింది, వాడి బిగ్ బుక్ ఇస్తున్నావేందిరా, సోపానాలు అంటున్నావేందిరా, కొన్ని రోజులు రానిరా, ముందు స్థిమితపడురా కొంచెం. కానీ 4 నెలలు అన్న నాగేశ్వరరావు వాడు అంతే కనిపించాడు, సంవత్సరం పాటు రా అన్న, తర్వాత చేద్దు కానీ సోపానాలు. ఇలా నా చుట్టూ కొత్త వాళ్ళకి నేను సాయం చేయబోతుంటే ఎంతమంది ఎదవలు ఉన్నారో నాకే తెలియదు. చాలా మంది ఎదవలు ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, పక్క ఆంధ్రాలో కూడా ఉన్నారు. మరి అది వాడు ఏమనుకుంటాడు, ఆ కొత్తవాడు ఏమనుకుంటాడు? అది ఈడొకడు చెప్తున్నాడు, వాడొకడు చెప్తున్నాడు. దావుడు మానుకుందామంటే ఈ ఎదవలు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు. మనకు మధ్య సఖ్యత లేదు. నా పక్కన చెప్పినోడు 5-10 ఏళ్ళు సోబరు, నేను 16-17 ఏళ్ళు సోబరు. వాడు ఇది లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు సోబరోడు, ఈడు 10 ఏళ్ళు సోబరోడు. ఈడికిళ్ళకే సఖ్యత లేదే. ఈ నా కొడుకులు మాకేం నేర్పుతారు ఎదవలు. అదే ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. ఎంతమందిని ఈ ఇతర ఊర్లు వెళ్తే ఒకటి స్పాన్సీకి తీసుకుంటా, ఏదో నాకు షేరింగ్ వచ్చి అన్న నాకు కూడా 4 ముక్కలు చేయించన్నా అంటే సరే అంట. బిగ్ బుక్ చదివి ఫోన్ చేయడా అంట. వాడు చాలు ఫోన్ చేయడు. ఏందిరా బిగ్ బుక్ చదివామనగానే ఏముందిలే అన్న బిగ్ బుక్. మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సీనియర్ మిత్రుడు కలిశాడు. ఆయన 20 ఏళ్ళు సోబర్ అంట, కారు వేసుకొని వచ్చాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. నువ్వు చెప్పింది ఆయనకు చెప్పాను. ఆయన ఏమన్నాడంటే ఆడో పిచ్చోడు, ఆడితో నీకెందుకు, నేను 20 ఏళ్ళు స్పాన్సర్ లేదు ఏమి లేదు, పప్పానాలు ఏమి లేదు, శుభ్రంగా తాక్కుండా నుండు, పాపం తెచ్చుకోకు, భయం తెచ్చుకోకు, ఒత్తిడి పడగాకు, తాగాలని కోరిక పుడితే మాకు ఫోన్, దేవుడు ప్రశాంత ప్రార్థన చేసుకో, రోజు మీటింగ్లకు రా, ఓపెన్ షేర్ చేసుకో. అర్థమైందా? ఎవడైనా కొత్తవాడు తాగుతుంటే వాడికి సహాయం చెయ్యి. ఏం అవసరం ఇది, ఇంతవరకు చెయ్యి. నేనేమో 20 ఏళ్ళ పెట్టి సోబరుకున్నా. ఆయన చూడు నా వయసులో 15 ఏళ్ళ పెట్టి సోబరుకున్నాడా? ఏం బీకాడు వాడు? హైదరాబాద్ లో విల్లా కట్టాడా? వాడికి ఏమైనా కారు ఉందా? ఏముంది వాడి మొక్కాన? పెద్ద బిల్డప్ అవుతుంది. వాడి మాట నువ్వేమన్నారు? ఇటు చెప్పాడు సార్, ఇటు చెప్పాడు సార్ అని చెప్పి నాకు చాలా మంది చెప్పారట. పలానోడు వద్దన్నాడు సార్, ఆడి దగ్గర ఏముంది, వాడు అంతే చెప్తాడు. రకరకాల అది 12వ సోపానం యొక్క సారాంశం అది. ఓకే, థ్యాంక్ యూ అభిరామ్. వెంకట్రామ్. థ్యాంక్ యూ సార్.